జయంతి మంగళ కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ ఫిబ్రవరి నెల తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? ఇక్కడ ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం అవుతుంది. మాఘమాసంలో తులారాశి వారు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను సమగ్రంగా చూద్దాము ఇప్పుడు. తులారాశి అంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు. ఇక్కడ అక్షరాలు ప్రకారం చూసుకున్నట్టయితే రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే ఈ అక్షరాల వారు తులారాశి అని చెప్పవచ్చు. ఇక్కడ శ్రీనివాసు అన్నాడు అనుకోండి, శ్రీ అన్నప్పుడు చివరి అక్షరం రి అని వస్తోంది కదా, శ్రీనివాసు, కాబట్టి వారు కూడా తులారాశి కిందకే వస్తారు. ఈ తులారాశి వారు ఈ మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి అష్టమ స్థానం అవుతోంది తులారాశికి వృషభం. కాబట్టి అష్టమ స్థానమైనటువంటి వృషభంలో ఉన్నటువంటి గురువు, కొంత అష్టమ గురువు ముఖ్యమైన పనులను వాయిదా వేస్తాడు. పంచమ స్థానమైనటువంటి కుంభములో శనైశ్చరుడు ఉన్నాడు. కాబట్టి కొంత పనులు పూర్తి కావడానికి కొంత ఆలస్యం కావచ్చు. 6వ స్థానమైనటువంటి మీనంలో రాహు ఉన్నాడు. కొంత 6వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ధైర్యంగా ఉండటం మంచిది. శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కొంత బాగుంటుంది రాహు అనేటువంటి వాడు. 12వ స్థానమైనటువంటి కన్యలో కేతు ఉన్నాడు. కాబట్టి వ్యయంలో ఉంటే కేతువు డబ్బు బాగా ఖర్చు పెట్టిస్తాడు, మనశ్శాంతి కొంత దూరం అవుతూ ఉంటుంది. ఇది ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారం. అంటే ఈ నెల మొత్తంలో మాకు శుభంగా ఎవరున్నారు? గురువుగారు రాహువు శుభంగా ఉన్నాడు. ఫిబ్రవరి నెల 13వ తేదీ నుండి రవి కూడా కొంత మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందుకంటే చతుర్థ రవి కొంత పర్వాలేదు. అలాగే ఇక్కడ మిగతా గ్రహాలేవి కూడా పెద్దగా అనుకూలించకపోవడం. కాబట్టి తులారాశి వారికి ఈ మాసంలో కొంత జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మాసంలో అదృష్టం అనేటువంటిది కొంత మిమ్మల్ని వరించవచ్చు. కొంత అధిక శ్రమ ఉంటుంది ఉద్యోగం చేసేటువంటి వారికి, కానీ మంచి ఫలితాలు వస్తాయి. మీ పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు చేసిన పనుల పట్ల పై అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేయగలుగుతారు. కొంత ఖర్చులను నియంత్రించుకోవడం, ప్రణాళికాబద్ధంగా ఖర్చులు పెట్టడం మీకు మంచిది. అలాగే తోటివారితో మనస్పర్ధలు మీ మాట తీరు వల్ల రావచ్చు, కాబట్టి కొంత చికాకు కలిగించవచ్చు. వ్యాపారం చేసేటువంటి వారు జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఆర్థిక నష్టం రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మానసిక ఆందోళన కొంత ఉంటుంది. అయిన వారితో పేచీలు, అంటే మీకు దగ్గరగా ఎవరైతే ఉంటారో వారితో వివాదాలు ఎందుకు పెట్టుకోవద్దు. కొంత మానసిక ఆందోళన కూడా ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా
మనోబలాన్ని తగ్గించే సంఘటనలు మీ చుట్టూ జరుగుతాయి. అటువంటి వాటికి దూరంగా ఉండండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి అవకాశాలు వస్తాయి. సదాలోచనతో, సత్సాంగత్యముతో కొంత వాటిని మీకు అనుకూలంగా మలచుకొని ముందరికి వెళ్తే తులారాశి వారికి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఒక శుభవార్త చాలా ఆనందాన్ని కలిగింపజేస్తుంది ఫిబ్రవరి నెల 12 నుంచి 24 మధ్యలో. వృత్తిపరంగా అవకాశాలు బాగానే వస్తాయి. బంధుమిత్రులతో, స్నేహితులతో ఆనందంగా కాలం గడుపుతారు. అనవసరపు ఖర్చులు కొంత తప్పకపోవచ్చు. బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది. వివాహ శుభకార్యాలు, ఆలోచనలు, భవిష్యత్తు కార్యక్రమాలకు రూపకల్పన చేసే బాధ్యత మీకు రావటం, ఇవన్నీ కూడా మీకు కొంత సంతోషాన్ని కలిగింపచేస్తాయి. ఇక్కడ ఒకటే తులారాశి వారికి ఫిబ్రవరి నెల ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. విచ్చలవిడి ఖర్చులు మీకు మంచివి కావు. ఉద్యోగపరంగా కూడా నేను ఇంతకుముందు చెప్పాను, కానీ ఇంకొక సూచన కూడా చెప్తున్నాను. ఏమిటి అంటే, కొంత మీ యొక్క సుపీరియారిటీ కాంప్లెక్స్ అనవచ్చు, లేకపోతే నేను కొంత మీకు అధికమైనటువంటి ఆత్మవిశ్వాసం, వీటి వల్ల ఈ సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. వీలైనంత మేరకు వివాదాలు మీ దగ్గరికి రాకుండా జాగ్రత్త పడండి. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలి అనుకుంటున్నారో అటువంటి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి చాలా ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ఉద్యోగంలోకి అడుగుపెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఫిబ్రవరి నెల 20 నుంచి 28 వరకు దూర ప్రయాణాలు చేసేటువంటి వారు డ్రైవింగ్ మాత్రం చేయకండి. పని ఒత్తిడిలో అనాలోచన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి సంయమనంతో వ్యవహరించండి. ఒక వార్తనైతే కొంత ఆనందాన్ని ఇస్తుంది. సోదరులతో మైత్రీ బంధాన్ని కొంత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయండి. భూగృహ విషయముల యందు కొన్ని చికాకులు పెరుగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే వ్యాపారస్తులు కొంత ఆచితూచి ముందుకు వెళ్తే బాగుంటుంది. ఆన్లైన్ వ్యాపారం చేసేటువంటి వారికి నష్టములు వచ్చే సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. అందువల్ల నష్టపోకుండా కొంత జాగ్రత్త పడితే బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా కొంత చిన్న చిన్న మార్పులు చేర్పులు. మొత్తానికి విద్యార్థులకు రాహువు యొక్క అనుకూలత వల్ల మీరు విదేశీ ప్రయత్నములు చేస్తే విదేశీ ప్రయత్నములు అనేటువంటివి మీకు సిద్ధిస్తాయి. అందులో సందేహము లేదు. రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో నిర్విఘ్నంగా కొనసాగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. బ్రహ్మాండంగా ఉంటుంది. తులారాశి వారు మరి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి గురువుగారు అంటే, తులారాశి వారికి అదృష్టయోగము 60%, మిగతాది 40%. కాబట్టి లక్ష్య సాధనగా ముందుకు వెళ్ళటం ఒకటి. నేను చెప్పే పరిహారాలు చూడండి. 4 గురువారాలు మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేస్తూ ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్రము ఈ ప్రదక్షిణములు చేస్తున్నంతసేపు పఠిస్తూ ఉండండి. చాలా మనశ్శాంతి ఉంటుంది. ప్రతిరోజు సంధ్యాకాలంలో దీపారాధన చేసి శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. మీకు తిరుగుండదండి. అద్భుతం.
శుక్రవారం నాడు కనకధారా స్తోత్ర పారాయణం కూడా స్త్రీలకు గృహ సంబంధమైనటువంటి ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. కాబట్టి ఇల్లు బాగుండాలి అంటే తులారాశి వారు, స్త్రీలు ముఖ్యంగా శుక్రవారం నాడు దీపారాధన చేసి కనకధారా స్తోత్రం పారాయణం చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఇక ఇవి తులారాశి వారు పరిహారాలు. తులారాశి వారికి ఇంకొక విశేషం ఏంటంటే, మీ వ్యక్తిగత జాతకం కావాలి, నాతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు పేమెంట్ చేసి ఫ్రీగా జాతకం చెప్పబడదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా చెప్పము. మీరిచ్చేటువంటి ద్రవ్యము ధర్మకార్యముల నిమిత్తము తీసుకుంటున్నాం, గోక్షేత్రము, కొన్ని మంచి పనులు చేస్తాం, అందుకోసమే. కాబట్టి దయచేసి ఫ్రీగా చెప్పమని మాత్రం ఎవరు అడక్కండి. నాతో మాట్లాడాలి, వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశల వివరాలు తెలుసుకోవాలి, పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. తులారాశి వారికి ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ఉండాలి అని కోరుకుంటూ ఆశీర్వచనములు. మళ్ళా వచ్చే మాసం కలుసుకుందాము. దొరక సెలవు. జై శ్రీరామ్.